హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం మన వ్యూ నుండి టెంప్లేట్కి డేటా ఎలా సెండ్ చేయాలి అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో మనం లాస్ట్ క్లాస్ వరకు టెంప్లేట్స్ చూసాం కదా. సో టెంప్లేట్స్లో వెల్కమ్ మెసేజ్ డిస్ప్లే చేసేవాళ్ళం. సో ఆ వెల్కమ్ మెసేజ్ మనం డిస్ప్లే చేస్తున్నప్పుడు యూజర్ ఎవరైతే మన పేజ్ చూస్తున్నారో వాళ్ళ నేమ్ కూడా మనం చూపించామనుకోండి బాగుంటుంది కదా. లేదు వాళ్ళ డీటెయిల్స్ మనం చూపించామనుకోండి బాగుంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ వెళ్ళామనుకోండి, సో మనం లాగిన్ అయిన తర్వాత మన నేమ్ వస్తుంది. ప్రొఫైల్లోకి వెళ్తే మన నేము, ఈమెయిల్ ఐడి, మన తాలూకా డీటెయిల్స్ అన్నీ ప్రింట్ అవుతాయి. ఓకే, సో అలాగే మనం కూడా మన టెంప్లేట్లో మనం ఏదైతే లాస్ట్ క్లాస్లో టెంప్లేట్ క్రియేట్ చేసుకున్నామో ఆ టెంప్లేట్లో యూజర్ డీటెయిల్స్, యూజర్ నేమ్ కానీ, ఏజ్ కానీ, అడ్రస్ కానీ ఇలాంటివి చూపించాలంటే ఎలా చూపిస్తాం ఫ్రెండ్స్? సో డైరెక్ట్గా వ్యూ నుండి టెంప్లేట్కి వెళ్ళిపోతున్నాం. మనం టెంప్లేట్లో అవుట్పుట్ చూపించేస్తున్నాం కదా. ఓకే, సో టెంప్లేట్కి ఎవరు కాల్ చేస్తున్నారైతే వ్యూ కాల్ చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే వ్యూ అన్నది టెంప్లేట్కి కాల్ చేస్తుందో అప్పుడే ఆ టెంప్లేట్కి డేటా కూడా పంపించింది అనుకో, అప్పుడు ఆ టెంప్లేట్లో మనం ఈ డేటాని ఫిల్ చేసి ఫిల్డ్ టెంప్లేట్ని మనం యూజర్కి చూపించవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్కి వెళ్ళి మన తాలూకు వాళ్ళ ఫీజు మనం పే చేయడానికి వెళ్ళామనుకో, మన తాలూకు వాళ్ళు ఎవరో చదువుతున్నారు ఒక స్కూల్లో, మనం ఫీజు పే చేయడానికి వెళ్ళామనుకో, అప్పుడు ఈ క్లాసు ఈ నేమ్ అని చెప్తావు నువ్వు. సో ఆ డీటెయిల్స్ సెట్ చేసి ఎంత డ్యూ ఉందో ఆ డ్యూని వాళ్ళు నీ దగ్గర అమౌంట్ తీసుకొని సో నీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. సో దానికోసం రెడీగా వాళ్ళ దగ్గర రిసిప్ట్ టెంప్లేట్ ఉంటుంది. అందులో నేమ్ దగ్గర ఒక డాష్ ఉంటుంది, క్లాస్ దగ్గర ఒక డాష్ ఉంటుంది, సిగ్నేచర్ దగ్గర ఎంటీ ఉంటుంది. సో నేము, క్లాసు ఫిల్అప్ చేస్తారు, నీకు డీటెయిల్స్ అడిగి అవి ఫిల్అప్ చేస్తారు. సో చేసిన తర్వాత సైన్ పెట్టి దాన్ని మనకు అవుట్పుట్గా ఇస్తారు. సో వాళ్ళ దగ్గర ఉన్న టెంప్లేట్లో ఎక్కడెక్కడ ఎంటీ డాషెస్ ఉన్నాయో ఆ డాషెస్ దగ్గర రిక్వైర్డ్ డేటా ఫిల్ చేసి ఫిల్డ్ టెంప్లేట్ని నీకు ఇస్తారు. అది నీకు అవుట్పుట్ అనమాట, స్కూల్ నుండి నీకు వచ్చినటువంటి అవుట్పుట్. అలాగే మన ప్రాజెక్ట్లో మనం కూడా టెంప్లేట్ చూపిస్తున్నాం యూజర్కి. లాస్ట్ క్లాస్ వరకు ప్రతి దానికి, ప్రతి వ్యూకి ఒక టెంప్లేట్ క్రియేట్ చేసుకున్నాం మనం. సో ఇప్పుడు ఆ టెంప్లేట్లో నేను ఏం చెప్తున్నానంటే డైనమిక్గా మనం వ్యూ నుండి డేటా పంపించి ఆ ఫీల్డ్ టెంప్లేట్ని మనం యూజర్కి అవుట్పుట్గా చూపించవచ్చు. సో దీనికోసం మనం ఏం చేయాలంటే వ్యూ నుండి మనం టెంప్లేట్ని కాల్ చేయడంతో పాటు రెండర్ మెథడ్లో మనం టెంప్లేట్ని కాల్ చేసాం కదా. సో టెంప్లేట్ని కాల్ చేయడంతో పాటు డేటాని కూడా మనం పంపిస్తాము రెండర్ మెథడ్లోనే. అది ఎలా పంపిస్తాము అన్నది మనం ఇప్పుడు చూద్దాం. దానికోసం డిక్షనరీ యూజ్ అవుతుంది. మనకి డిక్షనరీస్ నేర్చుకున్నాం కదా కోర్ పైథాన్లో. డిక్షనరీ యూజ్ చేస్తాం. అది ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రాక్టికల్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్ మనం లాస్ట్ క్లాస్లో జాంగో అప్లికేషన్కి టెంప్లేట్స్ ఎలా యాడ్ చేయాలి అనేది మనం చూసాం ఆల్రెడీ కదా. సో టోటల్ ప్రాజెక్ట్కి మనం టెంప్లేట్స్ యాడ్ చేసాం. దానికోసం మనం ఏం చేసాం గుర్తుందా మీకు? సో టెంప్లేట్స్ అనే ఒక ఫోల్డర్ని సెటప్ చేసుకున్నాం. సో సెటప్ చేసుకొని అందులో మనం ఏం చేసామంటే ప్రతి అప్లికేషన్కి కూడా ఒక ఫోల్డర్ మెయింటైన్ చేసుకున్నాం. ఇది అవసరం లేదు, టెంప్లేట్స్ అన్ని ఇక్కడే రాసేయచ్చు. కాకపోతే ఏ అప్లికేషన్ తాలూకా టెంప్లేట్స్ ఆ అప్లికేషన్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి అప్లికేషన్ వైజ్గా ఫోల్డర్స్ మెయింటైన్ చేసుకుంటూ దేని టెంప్లేట్స్ దానిలో రాసుకున్నాం. సో రాసుకున్న తర్వాత మన అప్లికేషన్ settings.pyలో ఒక సెట్టింగ్ మనం చేసేసాం. ఏంటని? సో మన డైరెక్టరీస్ ఎక్కడున్నాయి, టెంప్లేట్ డైరెక్టరీ ఎక్కడుంది అనే సెట్టింగ్ మనం చేసాము. సో చేసిన తర్వాత ఏం చేసామండి మనం? సో ఇక్కడ వ్యూస్కి వచ్చేటప్పటికి సో HTTP రెస్పాన్స్కి బదులు రెండర్ ఇచ్చి ఈ పర్టికులర్ వ్యూకి రిక్వెస్ట్ అనేది వస్తే అప్పుడు ఈ పర్టికులర్ టెంప్లేట్ అనేది అవుట్పుట్గా చూపించు, ఈ పర్టికులర్ వ్యూకి రిక్వెస్ట్ వస్తే దీన్ని అవుట్పుట్గా చూపించు అని చెప్పి ప్రతి వ్యూకి కూడా మనం ఏదైతే రెస్పాన్స్ చూపించాలనుకుంటున్నామో ఒక్కొక్క వ్యూకి ఒక్కొక్క రెస్పాన్స్ ముందే HTML ఫైల్స్ మనం టెంప్లేట్స్లో రెడీ చేసి పెట్టుకున్నాం. సో పెట్టుకొని వాటిని మనం వ్యూస్తో లింకప్ చేసుకున్నాం. సో చేసుకొని మనం వాటిని ఎగ్జిక్యూట్ చేయటం అనేది జరిగింది. గుర్తుందా మీకు అంతవరకును? ఓకే, సో ఎలా రన్ చేసాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి ప్రాజెక్ట్ రన్ చేసి చూసేద్దాం. సో ఎలా రన్ చేస్తాం మనం? పైథాన్ manage.py రన్ సర్వర్ కదండి. సో రన్ సర్వర్. సో అనగానే మనకి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అయిన తర్వాత మనం ఏం చేసాం? మన లోకల్ హోస్ట్ /ad/adm రిపోర్ట్ అని, లేకపోతే /new adm అని. సో
ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్నాం. రెడీ చేసి పెట్టుకొని వాటిని ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. ఎలా ఎగ్జిక్యూట్ చేసాము? ఆ కరస్పాండింగ్ వ్యూ ఏదైతే ఉందో యాడ్ అడ్మిషన్ అడిగినప్పుడు అడ్మిషన్స్లో ఉండే యాడ్ అడ్మిషన్ డాట్ హెచ్టిఎంఎల్ అవుట్పుట్గా చూపించు అన్నాం. సో దీన్ని తీసుకువెళ్ళి అవుట్పుట్గా చూపించడం అనేది జరిగింది. అంతే కదండి. సో ఇంతవరకు ఓకే. ఇప్పుడు సో మరీ ప్లెయిన్గా ఇలా చూపించడం కన్నా యూజర్ ఎవరైతే వస్తున్నారో ఆ వచ్చే యూజర్కి మనం వెల్కమ్ చెప్పాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వచ్చే యూజర్కి మనం వెల్కమ్ చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హలో సంతోష్, దిస్ ఈస్ యాడ్ అడ్మిషన్ పేజ్, లేకపోతే హలో సంతోష్ వెల్కమ్ టు యాడ్ అడ్మిషన్ పేజ్ అని చెప్పి మనం ఒక మెసేజ్ ఇవ్వాలనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్లో లాగిన్ అవుతాం, మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత హలో అని చెప్పి మన పేరు వచ్చి మన డేటా వస్తుంది కదా అక్కడ. ఓకే, సో అలా రావాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ సో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా తీసేస్తాను ఇక్కడ. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఫస్ట్ తీసేస్తున్నాను, వైట్ చేసేసాను. సో ఇప్పుడు ఒకసారి హలో అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ హలో సంతోష్, ఓకే, సో వెల్కమ్ టు యాడ్ అడ్మిషన్ పేజ్ అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో హలో సంతోష్ వెల్కమ్ టు యాడ్ అడ్మిషన్ పేజ్ అని. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే నేను పేరు రాసేయటం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే అప్లికేషన్ నేను రన్ చేసినా, మీరు రన్ చేసినా, మరొకరు రన్ చేసినా ప్రతి ఒక్కరికి హలో సంతోష్ అనే కనిపిస్తుంది. అలా రాకూడదు కదా. ఏం కావాలి? సో ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ నేమ్ రావాలి, అంతేగాని ఇక్కడ డైరెక్ట్గా మనం పేరు రాసేసి ప్రతి ఒక్కరికి హలో సంతోష్ అంటే సో ఏమవుతుందండి, వచ్చే యూజర్కి అది ఎంబ్రెసింగ్గా ఉంటుంది, అంతే కదా. రైట్. సో దాన్ని ఏం చేయాలైతే ఇక్కడ రాయకూడదు, ఈ నేమ్ అనేది ఇక్కడ రాయకుండా సో ఇక్కడికి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్కి మనం నేమ్ని పంపించాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఏదైతే నేమ్ రావాలనుకుంటున్నామో ఈ ప్లేస్కి మనకి నేమ్ని పంపించాలి. ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళ నేమ్ని పంపించాలి. ఆ నేమ్ ఎక్కడి నుండి పంపించాలి? ఎక్కడి నుండి మనం ఈ టెంప్లెట్ని కాల్ చేస్తున్నాము? వ్యూ నుండి, అంతే కదా. సో యాడ్ అడ్మిషన్ అనే వ్యూకి వచ్చి అక్కడ నుండి టెంప్లెట్కి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ నుండే మనం ఒక వాల్యూని కూడా పంపించగలిగితే, ఇక్కడ నుండే మన వ్యూ నుండే మన టెంప్లెట్కి ఒక వాల్యూని పంపించగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి నువ్వు సంతోష్ అని చెప్పి దీనికి పంపిస్తే ఇక్కడ ఈ డాష్ దగ్గర సంతోష్ అనేది వస్తుంది, సతీష్ అని పంపిస్తే సతీష్ వస్తుంది, సురేష్ అని పంపిస్తే సురేష్ వస్తుంది. ఓకే, సో మీ పేరు పెడితే మీ పేరు వస్తుంది, XYZ ఏం పెడితే అది వస్తుంది. ఓకే, అంతేగాని ఇక్కడ డైరెక్ట్గా రాసేయడం వల్ల ప్రతి ఒక్కరికి అదే కనిపిస్తుంది. అలా రాకూడదు. డైనమిక్గా మనం ఇక్కడ వ్యూ నుండి ఎప్పుడైతే టెంప్లెట్ని కాల్ చేస్తున్నామో దాంతోపాటే నేమ్ని కూడా పంపించగలిగితే, దాంతోపాటే నేమ్ ఏదుందో ఆ నేమ్ని కూడా మనం పంపించగలిగితే అప్పుడు ఏమవుతుంది, ఈ నేమ్ అన్నది ఈ టెంప్లెట్కి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ నేమ్ ఏదైతే పంపిస్తున్నామో ఆ నేమ్ని ఇక్కడ ఫిల్అప్ చేసుకుంటాం. సో ఏదైతే అక్కడ నుండి మన వ్యూ నుండి నేమ్ అనేది వచ్చిందో అది ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్అప్ అవుతుంది. అవి మనకి హలో సంతోష్, హలో సురేష్, హలో సతీష్, హలో కిషోర్, సో ఇలా మనకి ఏ నేమ్ అయితే ఆ నేమ్ అన్నది రావటం అనేది జరుగుతుంది డైనమిక్గా. ఓకే, సో అది ఇప్పుడు మనం మాట్లాడబోయే కాన్సెప్ట్ అన్నమాట. సో వ్యూ నుండి టెంప్లెట్కి డేటాని ఎలా పంపించాలి అనేది అర్థమవుతుందా? సో ఒక వ్యూ నుండి టెంప్లెట్కి డేటాని ఎలా పంపించాలి అనేది మనం మాట్లాడబోతున్నాము. ఓకే, సో వ్యూ నుండి టెంప్లెట్కి మనం డేటా పంపించాలి అని అంటే అక్కడ మనకి దేని హెల్ప్ అవసరం అవుతుందంటే డిక్షనరీ హెల్ప్ అనేది అవసరం అవుతుందన్నమాట. ఓకే, సో ముందు మనం ఏ వాల్యూస్ అయితే పంపించాలి అనుకుంటున్నామో అవన్నిటికీ ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు ఒకటే పంపించాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఒకటే వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా నేము, ఏజు, నా క్లాస్ నేము, నా అడ్రస్ అన్నీ పంపించాలంటే ఇక్కడికి సో ఇక్కడ ఒక నేమ్ పంపించాలంటున్నాం కాబట్టి డైరెక్ట్గా నేమ్ అని చెప్పి సింగిల్ వేరియబుల్ ఇచ్చేయమని చెప్తున్నాను. సో ముందుగానే నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని నేమ్ ఈక్వల్ టు అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని సంతోష్ అని ఇచ్చేసి ఆ నేమ్ అనేది నేను ఇక్కడ పాస్ చేశాను అనుకో, ఆ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చాను అనుకో, సో సంతోష్ అనేది ఫిల్అప్ అవుతుంది. HTMLకి ఆ నేమ్ వెళ్ళిపోతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలా కాకుండా ఎప్పుడు సింగిల్ వాల్యూ పంపిస్తామా, మల్టిపుల్ వాల్యూస్ పంపిస్తాం కదా. సో నా నేము, ఏజు, అడ్రస్ అన్నీ పంపించాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తాం? ఓకే, సో అందుకని ఇక్కడ సింగిల్ వేరియబుల్కి బదులుగా
వీడు ఏం చెప్తాడంటే ముందే ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకోమని చెప్తాడు. అర్థమవుతుందా? సో ముందే ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకో. ఆ డిక్షనరీ క్రియేట్ చేసుకొని దాని హెల్ప్ యూజ్ చేసుకొని నువ్వేం చేస్తావంటే డేటాని పంపించుకో అని చెప్తాడనమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే వాల్యూస్ అని చెప్పి ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తా. వాల్యూస్ అని చెప్పి ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేసి అందులో నేమ్ అని చెప్పి సంతోష్, ఏజ్ అని చెప్పి 36, ఓకే. సో అలాగే అడ్రస్ అని చెప్పి విశాఖపట్నం అని రాసాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏమవుతుంది, వాల్యూస్ అని చెప్పి ఒక డిక్షనరీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో వాల్యూస్ అని చెప్పి ఒక డిక్షనరీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ డిక్షనరీ ఏదైతే నువ్వు క్రియేట్ చేసావో దాన్ని నువ్వు థర్డ్ ఆర్గ్యుమెంట్గా ఇస్తావు. దేనికి? రెండర్కి. సో రెండర్కి మనం ఎలాగో ఫస్ట్ రిక్వెస్ట్, రెండోది మన టెంప్లేట్ ఇస్తున్నాం కదా. థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాల్యూస్ అని చెప్పి నువ్వు ఏదైతే డిక్షనరీ ఇచ్చావో ఆ డిక్షనరీ నేమ్ని ఇక్కడ స్పెసిఫై చేస్తావు. అర్థమవుతుందా? సో వ్యూ నుండి ఇప్పుడు టెంప్లేట్ ఏదో డిసైడ్ అవుతుంది, ఆ టెంప్లేట్కి ఏ వాల్యూస్ వెళ్ళాలో కూడా డిసైడ్ అయిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో సెండింగ్ డేటా ఫ్రమ్ వ్యూ టు టెంప్లేట్. సో వ్యూ నుండి టెంప్లేట్కి డేటా ఎలా పంపించాలి, ఈ వ్యూ నుండి ఈ టెంప్లేట్కి డేటా ఎలా పంపించాలి, ఈ వ్యూలో ఏం చెప్తున్నాడు ఫస్ట్ స్టెప్ అంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకో. సో ఏవేవి పంపించాలనుకుంటున్నావో ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకొని అప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ డిక్షనరీని రెండర్ మెథడ్లో థర్డ్ ఆర్గ్యుమెంట్గా పంపించు అని చెప్తున్నాను అనమాట. అర్థమైందా? మీకు డిక్షనరీస్ గుర్తు లేకపోతే పైథాన్ కోర్సులో మనం డిక్షనరీస్ డీటెయిల్డ్గా డిస్కస్ చేసాము, ఒకసారి చూసి ఇక్కడికి రండి. ఓకే, సో ఇది ఎందుకు రాశాను అని అర్థం కాకపోతే. ఓకే, సో ప్రొసీజర్ ప్రకారం మనం ఏం చేసామైతే డిక్షనరీ ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాం, ఏమేం వాల్యూస్ పంపిస్తామో ఆ వాల్యూస్. సో ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ డిక్షనరీ ఏదైతే క్రియేట్ చేసామో దాన్నే థర్డ్ ఆర్గ్యుమెంట్గా ఇస్తాము. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా మన టెంప్లెట్ ఏదో డిసైడ్ అయిపోతుంది, ఆ టెంప్లెట్కి మనం ఇస్తున్న వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నది ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చేసింది. వాల్యూస్ అన్నది ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సినటువంటి స్టెప్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఈ నేమ్ ప్లేస్లో అక్కడ నుండి ఏదొచ్చిందో అది మనకి ప్రింట్ అవ్వాలి, అంతే కదా. సో డిక్షనరీ రూపంలో టెంప్లెట్కి వచ్చింది డిక్షనరీ. ఇప్పుడు ఈ టెంప్లెట్లో మనం ఏం చేయాలి, దాన్ని అర్థం చేసుకొని ప్రింట్ చేయాలా. సో ప్రింట్ చేయడం కోసం వీడు ఏం చెప్తాడంటే డబుల్ కర్లీ బ్రేస్ యూజ్ చేసుకోమని చెప్తాడనమాట. సో ఇదేంటంటే ఇది ఒక స్పెషల్ ఫార్మేట్ అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, మన వ్యూ నుండి ఏదైతే డిక్షనరీ టెంప్లెట్కి వచ్చిందో దాన్ని మళ్ళా తిరిగి మనం వాల్యూస్ని యూజ్ చేసుకొని వాటిని ప్రింట్ చేయటం కానీ వాటిని ఫర్దర్ ప్రాసెసింగ్కి యూజ్ చేయటం కానీ మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో అలా చేయాలంటే ఏం చేయాలి, డిక్షనరీ నుండి తిరిగి మనం వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే డబుల్ కర్లీ ఓపెన్ డబుల్ కర్లీ క్లోజ్ అనే సెట్ మనం యూజ్ చేసి అందులో మనకి ఏం కావాలో అది మనం ఇవ్వచ్చు అనమాట. సో నీకు వాల్యూస్ రూపంలో ఇక్కడికి వచ్చేసింది, ఎక్కడికి మన టెంప్లెట్కి వచ్చేసింది. అందులో ఇప్పుడు నాకేం కావాలి, నేమ్ అనేది కావాలి. సో నేను సింపుల్గా ఆ కీ ఏదైతే ఉందో అది నేను ఇచ్చాను అనుకో. సో నువ్వు ఇలా ఇస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆటోమేటిక్గా దాని ప్లేస్లో ఆ పర్టిక్యులర్ కీకి వాల్యూ ఏముందో ఆ వాల్యూ అనేది వచ్చి రీప్లేస్ అయిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందా? సో నువ్వు ఎప్పుడైతే విత్ ఇన్ డబుల్ కర్లీ బ్రేస్లో ఒక కీ ఇచ్చావో డిక్షనరీ నుండి వచ్చినటువంటి కీ అనేది నువ్వు ఇచ్చావో ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది ఇది ప్రాసెస్ చేసుకుంటుంది టెంప్లెట్. సో ఆటోమేటిక్గా ప్రాసెస్ చేసుకొని దానికి తగ్గ వాల్యూని అది యూజ్ చేసుకుంటుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో అయితే మనం ఏం చేయాలి, ఇక్కడ మన టెంప్లెట్కి వచ్చేసింది వాల్యూ. సో ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఏం చేయాలి, విత్ ఇన్ డబుల్ కర్లీ బ్రేసెస్లో నేమ్ అనేది ఇవ్వాలి. సో నేమ్ అనేది ఇస్తే మనకి ఏమవుతుందండి, సో ఏ వాల్యూ అయితే నువ్వు పంపించావో ఆ వాల్యూ అనేది రావటం జరుగుతుంది. ఓకే, సో మరొకసారి ఫ్రెష్గా నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసి ఒకసారి మనం రీఫ్రెష్ చేద్దాం. సో చేస్తే సో ఆల్రెడీ సంతోష్ అనేది ముందు రాసాం కాబట్టి మనం డిఫరెన్స్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. సరే ఒక పని చేద్దాం, ఇంకొక H1 రాసి యువర్ ఏజ్ ఈజ్ అని చెప్పి. ఓకే,
సో ఇక్కడ నేను ఏజ్ రావాలి అనుకుంటున్నాను. సో అనుకొని H1 క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏజ్ ఎలా వస్తుందండి? సో మళ్ళీ ఏం చేయాలి? వితిన్ డబల్ ఓపెన్ డబల్ క్లోజ్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలి? మన కీ ఏదైతే ఉందో, డిక్షనరీ నుండి వచ్చినటువంటి కీ ఏదైతే ఉందో ఆ కీని ఇక్కడ నేను స్పెసిఫై చేశాను అనుకో, సో యువర్ ఏజ్ ఈజ్ అని చెప్పేది ఆటోమేటిక్గా రావటం అనేది జరుగుతుంది. సో చూసారా? సో డిక్షనరీ నుండి వచ్చినటువంటి నేమ్ కావాలంటే నేము, ఏజ్ కావాలంటే ఏజు, అడ్రస్ కావాలంటే అడ్రస్, సో ఇలా ఏం కావాలంటే అవన్నీ కూడా నేను ప్రింట్ చేసుకోగలుగుతున్నాను. యువర్ అడ్రస్ ఈజ్ అని చెప్పి ADDRESS అని ఇస్తాను. ఓకే, సో ఇవ్వగానే చూడండి యువర్ అడ్రస్ ఈజ్ విశాఖపట్నం. సో మీకు అర్థమవుతుందా? సో లేనిది ఏదైనా ఇస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ యువర్ స్కోర్ ఈజ్ అని చెప్పి నేను స్కోర్ అని ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో యువర్ స్కోర్ ఈజ్ అని చెప్పి స్కోర్ అనేది ఇచ్చాను. కానీ యాక్చువల్గా ఇక్కడ వస్తున్నటువంటి డిక్షనరీలో నువ్వు ఏదైతే డిక్షనరీ క్రియేట్ చేసి మన టెంప్లెట్కి పంపిస్తున్నావో అందులో నేము, ఏజ్, అడ్రస్ 3 కీస్ మాత్రమే ఉన్నాయి. ఈ స్కోర్ అని నువ్వు ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసావో ఆ కీ లేదు. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుందో ఒకసారి మనం చూస్తే ఎంటీ ఉండిపోతుంది అనమాట. ఓకే, సో ఒక లేని కీని నువ్వు స్పెసిఫై చేస్తే ఎంటీ ఉండిపోతుంది. కానీ నువ్వు ఏవైతే కీస్ పంపిస్తున్నావో ఆ కీస్ అన్నీ డైనమిక్గా, సో నీకు అర్థమవుతుందా ఏం చేస్తున్నామో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్కి వెళ్ళి మనం ఫీజు పే చేసామనుకో, మన తాలూకు వాళ్ళు చదువుతున్న వాళ్ళది. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఒక బుక్ ఉంటుంది రెడీగా, ముందుగానే నేమ్ దగ్గర ఒక డాష్ పెట్టి ఉంటుంది, క్లాస్ దగ్గర ఒక డాష్ పెట్టి ఉంటుంది, సిగ్నేచర్ దగ్గర ఎంటీ ఉంటుంది. సో నేమ్ మన వార్డ్ ఎవరో వాళ్ళ పేరు రాస్తారు, మన వాళ్ళు ఏం క్లాస్ చదువుతున్నారో ఆ క్లాస్ ఆటోమేటిక్గా ఫిల్అప్ చేస్తారు, ఫిల్అప్ చేసి సైన్ పెట్టేసి అది మనకి ఇస్తారు. అర్థమవుతుందా? సో ఫిక్స్డ్ టెంప్లెట్ ఉంటుంది, దాంట్లో అప్పటికప్పుడు వాల్యూస్ ఫిల్అప్ చేసి సైన్ పెట్టి మనకి ఇస్తారు రిసిప్ట్ లాగా. సో ఇన్ ద సేమ్ వే మనం ముందే ఒక టెంప్లెట్ రెడీ చేసి పెట్టుకుంటున్నాము. సో ఎక్కడెక్కడ డాష్లు ఉండాలో ఆ డాష్ల్ని మనం ఈ విధంగా వితిన్ డబుల్ కర్లీ బ్రేసెస్తో మనం ఫిల్అప్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ నుండి ఈ ఎక్కడైతే ఫీజు కలెక్షన్ జరుగుతుందో అక్కడ నుండి కరస్పాండింగ్ వాల్యూస్ని మనం టెంప్లెట్కి డిక్షనరీ రూపంలో పంపిస్తున్నాము. పంపించి వాటిని ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్ చేసి మనం ఆ టెంప్లెట్ని డిస్ప్లే చేస్తున్నాము అవుట్పుట్ రూపంలో. అర్థమవుతుందా? సో ఈ విధంగా వ్యూ నుండి టెంప్లెట్కి మనం వాల్యూస్ని పంపించి వాటిని మళ్ళా తిరిగి యూజ్ చేసుకొని మనకి నచ్చినట్టుగా ప్రింట్ చేసుకోవడం కానీ ఫర్దర్ ప్రాసెసింగ్కి మళ్ళీ మనం యూజ్ చేసుకోవడం కానీ జరుగుతుంది అని చెప్తున్నాను అనమాట. మీకు అర్థమవుతుందా? సో అయితే మీకు డౌట్ రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ ఇస్తే ఏంటి, ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ ఇస్తే ఏంటి? సో ఆ సంతోష్ 36 తర్వాత విశాఖపట్నం అది ఎక్కడే రాసిస్తే అయిపోద్ది కదా, ఇక్కడ నుండి ఎందుకు పంపించాలి? ఇప్పుడు కూడాను నేను ఎన్నిసార్లు రన్ చేసినా, లేదు వేరే వాళ్ళు రన్ చేసినా, ఎవరు రన్ చేసినా సంతోష్ అనే కదా వస్తుంది అని మీరు అడగొచ్చు. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ నుండి వాల్యూస్ ఎలా మనం టెంప్లెట్కి పంపించాలి అని చెప్పడం కోసం డైరెక్ట్గా మనం డిక్షనరీలో వాల్యూస్ ఇక్కడ రాసేసాం. కానీ సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే యూజర్ అనేవాడు ఫామ్ ఫిల్అప్ చేస్తాడు కదా, అప్పుడు డేటాబేస్ నుండి వచ్చినటువంటి వాల్యూస్ని డైనమిక్గా మనం ఈ డిక్షనరీ క్రియేట్ చేస్తాం అనమాట. అప్పటికప్పుడు డేటాబేస్ నుండి లేకపోతే యూజర్ ఫామ్ నుండి ఏ వాల్యూస్ వచ్చాయో వాటిని ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్అప్ చేస్తాం అనమాట. సో ఫిల్అప్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? సో యూజర్ ఫామ్ ఫిల్అప్ చేసి వచ్చినటువంటి వాల్యూస్తో ఆటోమేటిక్గా డిక్షనరీ క్రియేట్ అవుతుంది, ఆ వాల్యూస్ వెళ్తాయి అంతే. ఇప్పుడు ఇంకా మనం డేటాబేస్ కానీ లేకపోతే ఫామ్ ప్రాసెసింగ్ కానీ చెప్పలేదు కాబట్టి డైరెక్ట్గా ముందే ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకొని దాన్ని మనం పంపిస్తున్నాం. కానీ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే సో ఈ వాల్యూస్ అనేవి నేము, ఏజు, అడ్రస్ అనేది మారకపోవచ్చు, కానీ సంతోష్ 36 ఈ విశాఖపట్నం అనేవి ఎయిదర్ డేటాబేస్ నుండి తీసుకొని అప్పటికప్పుడు ఆ వాల్యూస్ని డైనమిక్గా ఇంటిగ్రేట్ చేయడం కానీ, లేదు అంటే యూజర్ ఒక ఫామ్ ఫిల్అప్ చేస్తాడు, ఆ ఫామ్ నుండి వచ్చినటువంటి వాల్యూస్ని ఆటోమేటిక్గా ఫిల్అప్ చేయడం కానీ జరుగుతుంది. సో ఆ డైనమిక్ వాల్యూసే వెళ్తాయి. కాబట్టి ఏ యూజర్ లాగిన్ అయితే వాడి తాలూకా డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. సంతోష్ లాగిన్ అయితే సంతోష్ వస్తాయి, సురేష్ లాగిన్ అయితే సురేష్వి, కిషోర్ లాగిన్ అయితే కిషోర్వి. సో ఇలా వస్తాయి అన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనకి డైనమిక్గా మనం ఏం చేయొచ్చు అంటే వ్యూ నుండి ఒక డిక్షనరీ రూపంలో టెంప్లెట్కి వాల్యూ పంపించవచ్చు. తిరిగి ఆ టెంప్లెట్లో మనం ఒక ఫిక్స్డ్ ఫార్మేట్ ఉంది డబుల్ కర్లీ బ్రేసెస్, దాన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ తిరిగి వాల్యూస్ని రీయూజ్ చేసుకోవచ్చు. సో చేసుకుంటూ ఇంకా దాన్ని ప్రింట్ చేయటం కానీ, లేదు
మనకి నచ్చినట్టుగా వేరే ప్రాసెసింగ్కి యూజ్ చేయడం కానీ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో దట్ ఈస్ హౌ వీ కెన్ సెండ్ డేటా ఫ్రమ్ వ్యూ టు టెంప్లేట్ అని చెప్తున్నాను అనమాట. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సురేష్ అన్నాను అనుకో, సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందండి, సో ఇక్కడ సురేష్ అనేది రావటం జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో ఇలా నువ్వు ఇక్కడ నుండి డిక్షనరీ నుండి నీ టెంప్లెట్కి ఏవైతే వాల్యూస్ పంపిస్తావో ఆ వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇంకా ఫర్దర్ క్లాసెస్లో మనం ఏం చేస్తామంటే డైనమిక్గా డిక్షనరీస్ ఎలా క్రియేట్ చేయాలి, అప్పటికప్పుడు ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ముందే ఇచ్చేయకుండా అప్పటికప్పుడు ఫామ్ నుండి వచ్చిన వాల్యూస్ ఇంటిగ్రేట్ చేయడం, లేకపోతే ఒక డేటాబేస్ నుండి తీసుకున్నటువంటి వాల్యూస్ని మనం ఇంటిగ్రేట్ చేయడం లాంటివి కూడా నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.